అధిక మాసం స్పెషల్ ఆఫర్, లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్. ముకుంద జ్యువెలరీలో గ్రాండ్ డీల్. మీకు ఏదైనా పని కోసం డబ్బులు అవసరమైతే ప్రస్తుతం చాలా మంది బ్యాంకులో పర్సనల్ లోన్స్ తీసుకోవాలనుకుంటున్నారా? దేశంలోని బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వ్యక్తిగత రుణాలు ఇస్తున్నాయి. బ్యాంకును బట్టి వడ్డీ రేట్లు, రూల్స్ మారతాయి. మీరు బ్యాంకులో వ్యక్తిగత రుణం తీసుకోవాలనుకుంటే మీ ఆర్థిక పరిస్థితిని బట్టి లోన్ తీసుకోవడంతో పాటు అనువైన తిరిగి చెల్లించే ప్రక్రియను ఎంచుకోవాలి. మీ సామర్థ్యానికి మించి లోన్ తీసుకుంటే నెల నెలా కట్టాల్సిన కిస్తీ మీకు భారంగా మారుతుంది. అది మీ కుటుంబాన్ని అప్పుల్లోకి లాగేస్తుంది. అందుకే ఆన్లైన్లో లభించే పర్సనల్ లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ ద్వారా ఈఎంఐ ఎంత పడుతుందని లోన్ తీసుకునే ముందే తెలుసుకోవడం చాలా అవసరం. ఈ క్రమంలో ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో 10 లక్షల పర్సనల్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటు ఎంత, ఈఎంఐ ఎంత కట్టాల్సి వస్తుందనేది తెలుసుకుందాం. ఆన్లైన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ ద్వారా నెల నెల ఎంత మేర ఈఎంఐ పడుతుందో నిర్ణయించుకోవడంతో తమ సామర్థ్యానికి తగినట్లుగా లోన్ అమౌంట్ లేదా రీపేమెంట్ కాల వ్యవధిని నిర్ణయించుకోవచ్చు. అయితే వివరాలు తెలుసుకోవాలంటే ఎంత లోన్ తీసుకుంటున్నారు, దానిపై బ్యాంకు ఎంత వడ్డీ రేటు నిర్ణయించింది, లోన్ తిరిగి చెల్లించే టెన్యూర్ ఎంత అనే వివరాలు అవసరమవుతాయి. బ్యాంకు వెళ్ళినప్పుడు మీ ఆదాయం, క్రెడిట్ స్కోర్, లోన్ తిరిగించే సామర్థ్యాలను పరిశీలించి మీకు ఎంత లోన్ ఇస్తాము, దానిపై ఎంత వడ్డీ అనేది బ్యాంకులు నిర్ణయిస్తాయి. దాని ద్వారా మీరు లెక్క కట్టవచ్చు. ఎస్బీఐలో 10 లక్షల రూపాయల పర్సనల్ లోన్ తీసుకోవాలనుకున్నారు అనుకుందాం. ఇందులో ప్రస్తుతం వడ్డీ రేట్లు 10% నుంచి మొదలవుతుంది. గరిష్టంగా 18% వరకు విధిస్తున్నారు. లోన్ టెన్యూర్ ఏడాది నుంచి 5 సంవత్సరాల వరకు ఎంచుకోవచ్చు. మీకు 800 ఆ పైన క్రెడిట్ స్కోర్ ఉండి బ్యాంకుతో మీకు మంచి సత్సంబంధాలుంటే కనిష్ట వడ్డీ రేటుకే లోన్ పొందొచ్చు. మీకు బ్యాంక్ కనిష్ట వడ్డీ రేటు 10%తో లోన్ ఇవ్వాలని నిర్ణయించింది అనుకుందాం. అప్పుడు ఆన్లైన్లో ఎస్బీఐ ఈఎంఐ క్యాలిక్యులేటర్ ద్వారా నెల నెల ఈఎంఐ ఎంత పడుతుందో తెలుసుకోవచ్చు. మీరు 10 లక్షల లోన్ తీసుకుని 36 నెలల్లో తిరిగి చెల్లించే టెన్యూర్ ఎంచుకున్నారనుకుందాం. అప్పుడు మీకు నెలవారీ ఈఎంఐ 32,267 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుంది. అదే 5 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుంటే ఈఎంఐ 21,247 వరకు అవుతుంది. 5 ఏళ్ల కాలంలో మొత్తం మీరు చెల్లించే వడ్డీ 2,74,823 అవుతుంది. అంటే 10 లక్షల లోన్ తీసుకుంటే 12,74,823 వరకు కట్టాల్సి ఉంటుంది. మీ టెన్యూర్, వడ్డీ రేటు ఆధారంగా మీరు కట్టాల్సిన ఈఎంఐ మారుతుంది. బ్యాంకు మీకు ఫిక్స్ చేసే వడ్డీ రేటు మీ క్రెడిట్ స్కోర్ తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.